ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే లిక్కర్ వ్యాపారం నుండి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వరకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి లగ్జరీ లైఫ్ను అనుభవించారు ఆయన. అనుభవిస్తూనే ఉన్నారు. అయితే 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం తర్వాత తన వ్యాపారాల్లో భారీ నష్టాలతో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎగవేత, ఒక పక్క మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా భారత్కు రాకుండా బ్యాంకులకు కోట్లాది రూపాయలను ఎగ్గొట్టిన దొంగగా ముద్ర వేసుకున్నారు. అయితే తాను దొంగను కానని, జస్ట్ పారిపోయిన వ్యక్తినని, చోర్ అనే ముద్ర తప్పు అని ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా కీలక అంశాలను షేర్ చేసుకున్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పతనానికి సంబంధించిన విషయాలతో పాటు 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి ఆ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు. 2008 వరకు కంపెనీ సమర్థవంతంగా పనిచేసిందని ఆయన చెప్పారు. అయితే తనను దొంగగా ప్రజలు భావించడాన్ని ఖండించిన విజయ్ మాల్యా తనను దొంగగా కాకుండా జస్ట్ పారిపోయిన వ్యక్తిగా భావించాలని సెలవిచ్చారు. మార్చి 2016 తర్వాత భారత్కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలవండి. నేను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన టూర్ కోసం భారత్ నుంచి లండన్ బయలుదేరాను. సరైన కారణాల వల్ల నేను తిరిగి రాలేదు. కాబట్టి మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే మీ ఇష్టం. అంతేకాని చోర్ అనే ముద్ర వేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇందులో దొంగతనం ఎక్కడుంది అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. దీంతో విజయ్ మాల్యా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోకి దాదాపు 2 కోట్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. పరారీలో ఉన్న విజయ్ మాల్యా ఇటీవల ఓ యూట్యూబర్కు ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్గా మారింది. దాదాపు 4 గంటలకు పైగా ఉన్న ఈ ఇంటర్వ్యూను 4 రోజుల్లోనే 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. దీనిపై విజయ్ మాల్యా తాజాగా స్పందిస్తూ తన నిజమైన వాస్తవ కథనం ప్రజలకు చేరుతుండడం పట్ల వినమ్రతతో, ఆనందంతో ఉప్పొంగిపోతున్నానని ఆయన తెలిపారు. నా మాటలు వింటున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మాల్యా ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్న మాల్యా 2025 ఐపీఎల్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ యజమాని. 9,000 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలు ఎగవేత ఆరోపణలతో 2016లో ఆయన భారత్ నుంచి పారిపోయారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ మాల్యా ఖండించారు. తాను చెల్లించాల్సిన అప్పు 6,200 కోట్ల రూపాయలు రికవరీ అయిందని ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన నివేదికలో మాల్యా పేర్కొన్నారు. తన నుండి యునైటెడ్ బ్రూవరీస్ నుండి ఇతర సర్టిఫికేట్ రుణగ్రహీతల నుండి రికవరీ అయిన మొత్తాలపై వివరణాత్మక ఖాతా స్టేట్మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్, చాలా రోజుల తర్వాత విజయ్ మాల్యా మళ్ళీ తెర మీదకి రావడం, ఆయన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో నేను దొంగని కాదు జస్ట్ పారిపోయిన వ్యక్తిని అంటూ మళ్ళీ ఆయన తనదైన శైలిలో ఒక కామెంట్ చేయడము ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? టీఆర్కే న్యూస్ వారికి స్వాగతం తెలియజేస్తూ, గత 4-5 రోజుల నుంచి విజయ్ మాల్యా మళ్ళా వార్తల్లోని వ్యక్తి అయిపోయాడు. ఆయనే మొన్న 4 రోజుల క్రితం పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకు వారు 4 గంటల పాటు నేను కూడా ఆ ఇంటర్వ్యూ విన్నాం. దాంట్లో తాను ఫ్రాడర్ని కాదని, దొంగను కాదని ఒక నిరూపించుకునేటువంటి లేకపోతే ఆయన వాక్యాలు చేయడం నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే భారతదేశంలోని బ్యాంకుల నుంచి సుమారు 6,500 కోట్లు, అంటే అవి అలా వడ్డీలతోటి సహా 2016 తర్వాత 9,000 కోట్ల రూపాయల ఎగవేత కేసులో ఒక్క బ్యాంకు కాదు, అనేక బ్యాంకుల నుంచి, ఎస్బీఐ కావచ్చు, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, అట్లనే యూబీఐ కావచ్చు, ఇంకా అతర చాలా సుమారుగా 10-12 బ్యాంకుల నుంచి 100 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని తమ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి తర్వాత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దాంట్లో కూడా నష్టాలు వచ్చాయని చెప్పేసి ఆయనే బ్యాంకులు కేసు వేసిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు మరి వారెంట్ ఇష్యూ చేసిన నేపథ్యంలో ఆయనే మరి విదేశాలకు, ముఖ్యంగా యూకే, యునైటెడ్ కింగ్డమ్కు, ఇంగ్లాండ్కు పారిపోయిన నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో తాను దొంగను కాదని పారిపోయానని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తామని, వాస్తవంగా దానికి సంబంధించినటువంటి ఆస్తులు ఇవాళ విజయ్ మాల్యాకి సంబంధించి సుమారుగా 15,000 కోట్ల రూపాయలకు మించి ఆస్తులు ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో. ఇంకా ఇతర దేశాల్లో కూడా అనేక ఆస్తులు ఉన్నాయి. దాన్ని ఎందుకంటే బ్యాంకులు సాధారణంగా ప్రజల డబ్బు, బ్యాంకుల్లో ఉండబడినటువంటి డబ్బు అంటే అది ప్రజల డబ్బు, ప్రజల డిపాజిట్ల రూపేనా లేకపోతే ప్రజలు దాచుకున్న ధనము. ఈ ధనాన్ని నుంచి రుణాల నుంచి వడ్డీలను స్వీకరించి బ్యాంకులు లావాదేవీలు కొనసాగిస్తాయి. బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలను ఎగ్గొట్టి విదేశాలలో తలదాచుకుంటూ భారతీయ న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద నమ్మకం లేదని పేర్కొంటూ తాను పారిపోలేదని అక్కడ న్యాయస్థానాలను, ఇంగ్లాండ్లో, యూకేలో, లండన్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి, అంటే వాస్తవంగా యునైటెడ్ బ్రెవరీస్ చైర్మన్గా ఉండబడినటువంటి మాలవ్య చాలా వరకు కూడా వ్యాపారంలో నష్టం రాగానే వాస్తవంగా ఏంటంటే ఉద్యోగస్తులకు కూడా 300 కోట్ల రూపాయలు అడగొట్టి, అంటే ఈయన మాట్లాడుతున్నటువంటి నేపథ్యం చూస్తే దరిదాపుగా 21 మిలియన్, అంటే దరిదాపుగా 21 మిలియన్ ప్రజల యొక్క మద్దతు, దాదాపు 2 కోట్ల మద్దతు వ్యూస్ వచ్చినాయని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడుతూ వాళ్ళందరికీ నా బాధలు వినేందుకు ప్రజల ముందుకు వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ భగవంతుడు సల్లగా చూసుడని మాట్లాడి అసలు చాలా చాలా విచిత్రం అనిపిస్తాం. ఎందుకంటే వాళ్ళ బ్యాంకులు కూడా ఇమీడియట్ గా, ఎందుకంటే ఒక రైతుకో లేకపోతే ఒక చిన్న వ్యాపారికో, సన్నకారు రైతుకో లేకపోతే మామూలు సగటు మధ్యతరగతి ప్రజలకే బ్యాంకులు లోన్ ఇవ్వడం వెంటనే 1,00,000 కండిషన్స్ పెడతాయి. షూరిటీస్ తీసుకోవటం కానీ, తర్వాత వివిధ రకాలైనటువంటి ఆస్తులను తనఖా పెట్టుకోవడం కానీ, ఇట్లా తీసుకుని చిన్న చిన్న లోన్లు ఇస్తున్నటువంటి నేపథ్యం, ఆ లోన్లను రికవరీ చేస్తున్నప్పుడు కూడా అటాచ్మెంట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఇంత పెద్ద మనీ లాండరింగ్, ఇంత పెద్దగా బ్యాంకుల నుంచి 1,000 కోట్ల రూపాయలు తీసుకొని రుణాలను ఎగ్గొట్టి తాను ఒక సొక్కం బద్దె లెక్క, లేకపోతే తాను ఒక మంచి గొప్ప యోధుల లెక్క వర్ణించుకోవడం చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదం అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే తక్షణమే విజయ్ మాల్యాకు సంబంధించినటువంటి లోన్లను బ్యాంకులు రికవరీ చేసుకోవాలి. ఇవాళ లండన్లో కూడా అక్కడ
సంబంధించినటువంటి ఏందది ఫారిన్ కన్సల్టెంట్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు మొదగా ఒక ప్రకటన చేసిండ్రు. తర్వాత ఏంటంటే ఆ అక్కడ హై కమిషన్, బ్రిటన్ హై కమిషన్ అప్పగిస్తామని చెప్పేసి ఆమోదించిన వాళ్ళు మొదలుగా అంగీకరించినా కూడా కొన్ని తర్వాత మళ్ళీ మాట మార్చి కొన్ని చట్టాలు అభ్యంతరకరాయినాయి. ఇక్కడ హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏం చెప్పాడంటే భారతదేశానికి రావాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్పగించేటువంటి పరిస్థితులు వస్తే చట్టపరంగా చట్టాలను అక్కడ ఉన్నటువంటి చట్టాలను అడ్డబెట్టుకొని మరి మళ్ళీ దొంగదారిన మళ్ళీ అక్కడనే స్థిరపడాడు. ఎందుకంటే అయితే సత్యనారాయణ గారు, విజయ్ మాల్యా చెప్తున్నది ఏంటి అని అంటే, నేను ఏదైతే నా మనీ 9,000 కోట్లు నేను డిఫాల్ట్ అవ్వలేదు, 6,000 కోట్ల రూపాయలు మాత్రమే అయ్యాను, అది కూడా ఇప్పటికే రికవరీ అయిపోయింది, నా నుంచి ఏమీ ఇవ్వాల్సిన బాకీలు అయితే లేవు అని చెప్పేసి ఆయన కర్ణాటక హైకోర్టులో చెప్పడం జరిగింది. అంటే ఆయన ఇవ్వాల్సిన బ్యాంకులకు ఇవ్వాల్సిన మొత్తం కావచ్చు మొత్తం రికవరీ అయిందంటారా? ఆయన చెప్పే వాదం ఏంటంటే బ్యాంకులు వేసినటువంటి కేసులకు సంబంధించిన దాంట్లో ఆయన కౌంటర్ ఏంటంటే, నేను ప్రభుత్వానికి కట్టవలసినటువంటి దాంట్లో ఏదైతే ఉందో బ్రూవరీస్ల ద్వారా, తర్వాత ఈ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ద్వారా అనేక రకాలుగా ప్రభుత్వానికి కట్టాను. నేను ఆ కట్టిన మొత్తం అంతా కూడా రికవరీ కిందనే ఉంటుందని చెప్పేసి చెప్తాము. అది రాంగ్ అయినటువంటి అంశం. ఎందుకంటే నిర్దిష్టంగా బ్యాంకులో కొన్ని లెక్కలు ఉంటే ఆ లెక్కల ప్రకారంగానే రావాల్సినటువంటి ఇచ్చినటువంటి పెద్ద మొత్తాలు, దానికి కట్టవలసినటువంటి మొత్తాలు, ఇంట్రెస్ట్లు అవన్నీ కట్టుకొని కూడా అవి పేర్కొని ఇంత మొత్తంలో సుమారుగా 9,000 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి అంశాన్ని మనకు 3-4 ఏళ్ల క్రితమే నుంచే అవి ఆ బ్యాంకులు న్యాయస్థానాల్లో వేసిన దావాల ద్వారా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు మాలవ్యాను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, విజయ్ మాల్యాను దరిదాపుగా ఈ దేశంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఆర్థికంగా వివిధ బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొని మొత్తం ఫ్రాడ్ చేసి లాస్ అయిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఎగవేత చేసి వేరే దేశాలకు పారిపోయినటువంటి సందర్భాలు కూడా. అట్లనే ఈ యొక్క విజయ్ మాల్యాను కూడా మనం అట్లనే అర్థం చేసుకోవాల్సినటువంటి నేపథ్యం. ఆయన కూడా వాస్తవంగా ఏంటంటే, ఇవాళ కింగ్ఫిషర్ సంస్థ నష్టాలు బారిన పడ్డ తర్వాత మొత్తంగా కూడా ప్రభుత్వానికి అటు బ్యాంకులకు చెల్లించే రుణాలు కావచ్చు, ప్రభుత్వ అనుమతుల కోసం ప్రభుత్వం చెల్లించేటువంటి వివిధ రకాలైనటువంటి ట్యాక్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా కట్టలేకనే చెప్పబెట్టకుండా మొత్తంగా కూడా ఒక అప్స్టాండ్గా, అంటే ఈ రుణాలను కట్టలేని నేపథ్యంలో ఆయన విదేశాలకు పారిపోయినటువంటి నేపథ్యం. దాన్ని ఒక గొప్పగా ఫీల్ అవుతూ, దాన్ని గ్రేట్గా ఫీల్ అవుతూ నా ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, నేను నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ యూకే అని చెప్పి మొన్న ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే నేను భారతదేశం యొక్క పౌరుని కాదు, కానీ భారతదేశంలో ఉన్న బ్యాంకుల నుంచి భారతీయ దేశ ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి వనరులను అంటే లోన్లను తీసుకుంటాం అనేది అంటే ఒక రకంగా బ్యాంకులను బురుడి కొట్టించి మోసం చేసేటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఇవాళ బ్యాంకులు అదే చెప్తాం. ఆస్తులు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఇలా విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్మెంట్ తీసుకొని మొత్తంగా కూడా రికవరీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, దేశానికి సంబంధించి, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, దేశ బ్యాంకులు ప్రజలకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆయన ఇవాళ బ్యాంకులకు సంబంధించినటువంటిది నేను రికవరీ చేశాను, చెల్లించాను అని చెప్పేసి అది దొంగతనం పోయి దొంగ లెక్క, అంటే వేరే దేశంలో తలదాచుకొని సత్యనారాయణ గారు, ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటారు, ఆ బిజినెస్లో ఏదైనా నష్టాలు వచ్చినా కట్టలేని పరిస్థితి, ఏదైతే కట్టలేని పరిస్థితి కంప్లీట్గా ఉన్నప్పుడు అప్పుడు డిఫాల్టర్ అవుతుంటారు. కానీ ఈయన వ్యాపారం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీసుకుంటే మొదటి నుంచి లాభాలు ఆశించి చేసిన వ్యాపారంగా అయితే ఎక్కడ కనిపించదు. అది బ్యాంకులకు అర్థం కాదంటారా? వాస్తవంగా ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ బ్రూవరీస్ సంబంధించిన దాంట్లో చాలా బిలియనీర్గా ఎదిగినటువంటి నేపథ్యం విజయ్ మాల్యా. కానీ ఎప్పుడైతే అవిగేషన్లో దాంట్లో పెట్టుబడులు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను నేషనల్ ఇంటర్నేషనల్ గా నడిపిస్తూ కొంత తక్కువ ధరలకే విమాన టికెట్లను ఇచ్చి కొత్త కొత్త విమానాలను కొని ప్రతి ఏటా లాస్ వస్తున్నా కూడా ఆ మొత్తంగా కూడా అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఆ వ్యాపారంలోనే మగ్గుతూ జల్సా చేస్తూ పోయినటువంటి నేపథ్యం. అట్లనే డక్కన్ ఎయిర్ సంస్థను కూడా కొనుగోలు చేయడం అంటే ఆయన వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఆయన ఆర్థిక సామ్రాజ్యాన్ని విచితికిను ఒక మూల కారణంగా భావించాల్సి వస్తుంది. అంటే మొత్తంగా కూడా ఆయన బ్రోరీలకు సంబంధించిన దాంట్లో వాటాలను కూడా అమ్మకానికి పెట్టి కొంత రికవరీ చేసుకుంటూ పోయినా కూడా ఆయన తీసుకున్న ఆర్థిక పరమైనటువంటి డిసిప్లిన్ లేకపోవడం, ఆ వ్యాపార డిసిప్లిన్ లేకపోవడం ఫలితంగా అనూహ్యంగా నష్టాల బారిన పడుతోటి ఈ రకంగా వ్యాపారం మొత్తం కూడా దెబ్బతిని అది మూసుకునేటువంటి పరిస్థితి. అంటే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడడం వల్ల వందలాది మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు రోడ్న పడిపోయారు. అదే విధంగా వాళ్ళకి చెల్లించవలసిన వేతనాలు కూడా సుమారుగా 300,000 కోట్లు 300 కోట్లు అవి నేను చెల్లించాల్సిన అనుకున్నప్పటికీ బ్యాంకులు నన్ను ఆ 300 కోట్లు నన్ను ట్రాన్సాక్షన్ చేయనివ్వలేదు అని ఆయన చెప్తున్నాడు. మరి ఫ్రాడర్ గా మారినప్పుడు ఆటోమేటిక్ గా రుణాల చెల్లింపు అనేది బ్యాంకుల లావాదేవీల ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని చిన్న చిన్నగా ఇల్లు కట్టుకున్నప్పుడు, వాహనాలు తీసుకున్నప్పుడు ఈఎంఐలు ఉంటాయి. ఆ ఈఎంఐల లెక్క దాని ప్రకారం కట్టకపోతే ఆటోమేటిక్ గా నోటీసులు ఇవ్వడం, తర్వాత ఖాతాలను జప్తు చేయడం ఇవన్నీ చూస్తున్నట్టు. మనీ లాండరింగ్ కేసులలో జాతీయ స్థాయిలో మన ఇక్కడకున్న రాజకీయ నాయకుల యొక్క ఖాతాలు వివిధ రకాలుగా అటాచ్మెంట్లు తీసుకోవడాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఈడీ చూస్తున్న సందర్భాలు కనపడతాయి. అందుకే ఇవాళ ఒక రకంగా మనీ లాండరింగ్ కేసు సందర్భంగా ఇవాళ మొత్తంగా కూడా ఒక ఫ్రాడ్ చేసిన నేపథ్యం కనపడుతుంది. ఆయన బ్యాంకులు కట్టలేని సందర్భంలో, ఎందుకంటే వాయిదాలు కట్టలేని సందర్భం, వ్యాపారంలో నష్టం వస్తుంది అనేది అది వ్యక్తిగతమైనటువంటి అంశం వ్యాపారం. కానీ ఇక్కడ బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి వేలాది కోట్ల రూపాయలను నువ్వు తిరిగి చెల్లించకుండా, ఈఎంఐలు చెల్లించకుండా, బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించకుండా మొత్తంగా కూడా బ్యాంకులు తన యొక్క ఖాతా లావాదేవీలను మొత్తంగా కూడా జప్తు చేసినాయి అంటే అది పట్టుకున్న బ్యాంకు కూడా పడినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కు అది. ఎందుకంటే బ్యాంకులు ఆర్థిక వనరులను, డబ్బులను ఆకాశం నుంచి మాహితుడు సృష్టించవు కదా. అవి ప్రజల యొక్క డబ్బుతోటే, ప్రజల యొక్క ధనంతో అది వ్యాపారాలు చేస్తున్నటువంటి సంస్థలు అవన్నీ కూడా. ఇవాళ ప్రజల బ్యాంకులలో ఉన్న డబ్బులను ప్రజలే డబ్బులు, ప్రజలు దాచుకున్నటువంటి డబ్బులు, ప్రజలు దాచినటువంటి ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ రూపాయల ప్రజల నుంచి సమీకరించి తిరిగి మళ్ళా ఇటువంటి వ్యాపారస్తులకు కావచ్చు, మిగతా ప్రజలకు కావచ్చు, నా లాంటి వాళ్ళకు, మీలాంటి వాళ్ళకు, మధ్యతరగతి అనేక మంది ప్రజలకు, అనేక రకాల వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇతర వర్గాలకు, వ్యక్తులకు, సమూహాలకు అవన్నీ కూడా మొత్తంగా కూడా రుణాలను ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ రుణాలను తీసుకుని వాళ్ళు, ఎందుకంటే బ్యాంకులకు ఉండబడినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కు ప్రకారమే వాళ్ళు ఫ్రాడర్ అయితే డిఫాల్టర్ అయితే ఇమీడియట్ గా దే కెన్ అప్రోచ్ ద కోర్ట్. అయితే ఆయన చెప్తున్నట్లు సత్యనారాయణ గారు ఆయన చెప్తున్నట్లు నిజంగా 6,000 కోట్లు మాత్రమే ఆయన బ్యాంకులకి ఎగబెట్టారా, లేదు అంటే ఇంకా అది ఎక్కువ మొత్తంలో ఉంటుందా? ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే దాన్ని రికవరీ చేయడానికి, ఆయన ఆస్తుల్ని జప్తు చేయడానికి ఇలాంటి అవకాశాలు, అంటే రికవరీ అయిందా? ఒకవేళ కాకపోతే ఆస్తుల్ని జప్తు చేయడం ఇలాంటి అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఆయనకు ఇప్పుడు మనకంటే విశ్లేషణ దరిదాపుగా భారతదేశంలో 15,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉన్నట్టుగా, ఇంకా విదేశాలలో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెల్లించవలసినటువంటి 9,000 కోట్ల రూపాయలు గ్యారంటీకి అదనంగా ఆయనకు ఆస్తులు ఉన్నట్టే కదా. రేపు ఆ ఆస్తులకు సంబంధించిన దాంట్లో బ్యాంకులన్నీ కూడా లీగల్ గా అప్రోచ్ అయ్యి అటాచ్మెంట్ తీసుకునేటువంటి సందర్భం ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే, ఒకటి డిఫాల్టర్ కింద ఆయన మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఆయనైతే ఏదైతే బ్యాంకులకు షూరిటీస్ ఇచ్చారు, ఆ షూరిటీస్ ఇచ్చినటువంటి ఆస్తులకు అటాచ్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అటాచ్మెంట్ తీసుకున్నప్పుడు ఆ ఆస్తులు మొత్తం కూడా జప్తు అయితే అవి వేలం పెట్టి ఆ బ్యాంకులన్నీ కూడా తాము ఇచ్చిన రుణాలన్నీ కూడా అవి మొత్తంగా కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం. ముఖ్యంగా ఏంటంటే బ్యాంకులు కూడా, కొన్ని బ్యాంకులు ఏంటి అని అంటే ఇన్ఫ్లుయెన్స్ లోనే, ఇటు వ్యాపారస్తులు కావచ్చు, అటు రాజకీయ నాయకులు కావచ్చు. ఎందుకంటే ఈయన కూడా 2 సార్లు ఎంపీగా గెలిచిన రాజకీయవేత్త, వ్యాపారవేత్త. ఈయన ఇక్కడ ఫ్రాడ్ జరిగి ఇక్కడ కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఇంగ్లాండ్ పోయి చేసి మీడియాకు చిక్కిన సందర్భాలని మొత్తంగా కూడా వివిధ రకాలైనటువంటి స్విమ్మింగ్ సూట్ లో ఉన్న ఉమెన్స్ తోటి
బీచ్లలో ఎంజాయ్ చేయడం, పబ్బులలో ఎంజాయ్ చేయడం, ఒక రకంగా విలాసవంతమైన సార్ విజయ్ మాల్యా గారు సుఖాలను అనుభవిస్తున్నటువంటి విజయ్ మాల్యా వ్యక్తి విజయ్ మాల్యా. సత్యనారాయణ గారు విజయ్ మాల్యా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంకొక మాట కూడా చెప్పారు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీని తీసుకొచ్చింది నేనే. ఈరోజు మీరు ఏదైతే సంబరాలు చేసుకుంటున్నారో ఆర్సీబీ గురించి, ఆ ఆర్సీబీలో విరాట్ కోహ్లీని తీసుకొచ్చింది నేను అని ఒక స్టేట్మెంటు. తర్వాత ఏదైతే దీపికా పడుకునే కావచ్చు, కత్రినా కైఫ్ కావచ్చు, వీరిద్దరిని కూడా నేను పాపులర్ చేసింది, వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చింది కూడా నేనే అని చెప్తున్నాడు. సత్ సో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఆ బ్యాంకుల్ని మోసం చేసిన విజయ్ మాల్యా మళ్ళీ తెరపైకి వచ్చి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఆ వీడియో కూడా 2 కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడం పట్ల ఆయనే ఆనందం వ్యక్తం చేస్తూ మళ్ళీ పోస్ట్ పెట్టడం జరిగింది. సో విజయ్ మాల్యా ఇష్యూ బ్యాంకులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎలా దీన్ని మళ్ళీ టేకప్ చేస్తాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.